హాయ్ అండి. మా బావ వచ్చేసి గత కొన్ని రోజులుగా ఎండకి ఎక్కువగా తిరగడం వల్ల వడదెబ్బ తగిలిందండి. అందుకని చెప్పేసి మా బావకి సగ్గుబియ్యం వేసి సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను. ఈ ఎండకి వేడి వేడిగా సేమియా పాయసం ఏం తింటాడని చెప్పేసి సగ్గుబియ్యం వేసి ఫ్రూట్ సలాడ్ చేసి చల్ల చల్లగా పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేశానండి. పాలు బాగా మరిగిపోయిన తర్వాత గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వేసుకొని తర్వాత స్వీట్కి సరిపడా షుగర్ వేసేసుకున్నానండి. షుగర్ కరిగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే పాలలో వేసి కలుపుకోవాలండి. కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడి తగ్గేదాకా అయితే కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం అందులోకి మనకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలండి. నేనైతే నాకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చల్లగా తింటే టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఎలాంటి వడదెబ్బ అయినా ఎగిరిపోతుందండి. మీరు కూడా ట్రై